పాస్టర్ ప్రవీణ్ మృతి తర్వాత కొన్ని రోజులకు పాస్టర్ అజయ్ బాబు అదృశ్యమయ్యాడు, ఎవరో గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారనేది మొదట చర్చ జరిగింది. కానీ తర్వాత పోలీసులు ఎంటర్ అయ్యారు. పోలీసులే ఒక ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు మీద అజయ్ బాబుని తీసుకెళ్లి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామనే దానిపై కూడా ఒక కంక్లూడ్ వచ్చింది. ఇప్పుడు మనతో ఇద్దరు గెస్టులు ఉన్నారు. ఒకరు పాస్టర్ అజయ్ బాబు పైన ఫిర్యాదు చేసినటువంటి జోసెఫ్, ఎందుకు పదే పదే హిందూ దేవుళ్ళనే టార్గెట్గా చేసి క్రైస్తవ మతాలు, క్రైస్తవులు ఈ హిందువుల ఆలయాల విషయం, విగ్రహాల విషయానికి వస్తూ ఉన్నారనే దానిపై మాట్లాడడానికి ధార్మికవేత్త చికోటి ప్రవీణ్ ఉన్నారు. ఇద్దరితో మాట్లాడి ఈ అజయ్ బాబు అంశం, పగడాల ప్రవీణ్ అంశానికి సంబంధించి ఇద్దరు అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. ముందుగా జోసెఫ్ దగ్గరికి వెళ్దాం. మీరు అజయ్ బాబు పైన ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఏమని ఫిర్యాదు ఇచ్చారు? మీరు ఇచ్చిన ఫిర్యాదు పైనే పోలీసులు అరెస్ట్ చేశారా? అవును. ఏమని కంప్లైంట్ ఇచ్చారు? అప్పుడు అతను దేవి దేవతలను దూషించారు. ఇంకొకటి ఏంటంటే యేసుప్రభు విగ్రహాన్ని తెచ్చి వాడిని పలగొడతాను. ఇప్పుడు యేసుప్రభు విగ్రహాన్ని అంటే మా మనోభావం దెబ్బతిన్నది. దాంతోపాటు యేసుప్రభు తల్లి ఎవరు, మరియమ్మ, ఆవిడని కూడా మరియా అని చెప్పి, ఇప్పుడు తల్లి అంటే తల్లిని గౌరవించి పిలవాలి, కనీసం గౌరవం ఉండాలి. మరియా విగ్రహం తేండి పలగొడతాను అంటే ఈయన ఏం చేస్తున్నాడంటే నెక్స్ట్ లెవెల్ ఏంటిది, ఇప్పుడు హిందువుల పైన టార్గెట్, తర్వాత హిందూ గ్రంథాలను టార్గెట్ చేశాడు, తర్వాత సొంత మతమైంది. ఇప్పుడు క్రైస్తవం సొంత మతమైంది, క్రిస్టియన్ రిలీజన్ అయినా. మళ్ళీ నాకు డౌట్ ఏమనిపించిందంటే ఈయన క్రిస్టియనేనా, ఎందుకంటే ఇతర మతాలు దూషిస్తున్నట్టే ఓకే, ఆయన పడదు కాబట్టి. పడకున్నా సరే నువ్వు బహిరంగంగా దూషించవద్దు, ఓకే, నీ వ్యక్తిగతం, అది నీకు పడదు అంటే అది నీ ఓన్ పర్సనల్ చాయిస్. కానీ నువ్వు ప్రజల్ని ఇన్స్టిగేట్ చేయడం అది తప్పది. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ నీ మతాన్ని కూడా అగౌరవపరుస్తున్నావు. ఎలా విగ్రహాన్ని పలగొట్టడం. విగ్రహం అంటే మేము యాక్చువల్ చూడాలంటే విగ్రహము సనాతన ఒక నిదర్శనం. ఈ కట్టుబొట్టు కానివ్వండి, మనం పూజ చేసే విధానం కానివ్వండి, అదంతా సనాతన కిందికి వస్తుంది. అయితే ఇక్కడ ఇతను ఏం చేశాడంటే, లేదు నా విగ్రహాన్ని పలగొట్టి నేను ఒక లెవెల్కి వెళ్తాను, నెక్స్ట్ లెవెల్కి, దాన్ని కట్టడి చేయడానికి, దాన్ని ఆపడానికి. ఎందుకంటే నెక్స్ట్ ఇతను ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేసాడో తెలియదు. ఇప్పుడు హిందూ ఆలయాలు, హిందూ దేవీ దేవతల విషయానికి వచ్చినందుకు మీరు ఫిర్యాదు చేశారా, లేదా మీ మతానికి చెందినటువంటి దేవుళ్ళ యొక్క విగ్రహాలను ధ్వంసం చేసేందుకు? ప్రతి ఒక్కటి. ఎందుకంటే సార్ ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నప్పుడు ఇక్కడ హిందూ, క్రిస్టియన్, ముస్లిం అని కాదు, మనం అందరం కలిసి ఉన్నప్పుడు మన బాధ్యత ఏంది, మనము స్వేచ్ఛగా ఉన్నాం. ఆ స్వేచ్ఛని మనం ఆస్వాదించాలి, హ్యాపీగా ఉండాలి. ఒకరికొకరు గొడవపడము, ఇప్పుడు ఇతని వల్ల ఏమవుతుంది, ఇతరుని ప్రోత్సహించినట్టు అవుతుంది. అంటే నేను చేస్తున్నాను, మీరు కూడా చెయ్యొచ్చు అనే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఇప్పుడు అతను ఫాలోవర్ చాలామంది ఉన్నారు, పాపం కొన్ని లక్షలు ఉన్నారు. వాళ్ళకి ఏమవుతుంది, హిందువులు మనం విగ్రహాలు పలగొడతాము, క్రైస్తవులు విగ్రహాలు పలగొడతాము అని చెప్పి ఒక మెంటాలిటీ పెరుగుతుంది. ఆయన ఫాలోవర్స్ ఎలా ఉన్నారంటే ఈయన ఫైర్ అనుకుంటున్నారు. ఆ ఫైర్ కాదురా నేను, అదొక పొగ, పనికిరాని పొగ, దాని మీద కొంచెం నీళ్ళు తాగాలి అంతే, ఎందుకంటే ఆపడానికి. చికోటి ప్రవీణ్ గారు మీరేం చెప్తారు? అజయ్ బాబు వీడియోలు కూడా మీరు చూశారు, ఒక కంప్లైంట్ వచ్చింది, దాని మీద ఆల్రెడీ పోలీసులు కూడా యాక్షన్ తీసుకున్నారు. ఎందుకు ఒక మతానికి చెందినటువంటి ఈ పాస్టర్లు పదే పదే హిందూ దేవీ దేవతల మీద, హిందువుల మీద, సాంప్రదాయాల మీద, ఈ పద్ధతుల, సంస్కృతుల మీద ఎందుకు ఇతర మతాన్ని టార్గెట్గా చేసి వీళ్ళు కావాలని ఈ వీడియోలు రెచ్చగొట్టే విధంగా వివరిస్తాం? ఇప్పుడు ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒక రకం ఏమో హిందువులను రెచ్చగొట్టి వాళ్ళ పై చేయి చూపించాలని ఒక ప్రయత్నం. రెండో రకాలు ఏంటంటే 2050 వరకు మేము భారతదేశాన్ని క్రైస్తవ దేశం మారుస్తామని ఒక వర్గం చెప్తుంది. అసలు వీళ్ళు ఎవరు మార్చనీకి? ఔరంగజేబే ఏం పీకింది లేదు. వీళ్ళు ఎవరు? హిందువులు ఏం తక్కువ లేరు, ఓపిక ఎక్కువ, కానీ ప్రతిదీ అడ్వాంటేజ్ చేసుకొని హిందూ దేవుళ్ళని అడ్డగోలుగా దూషిస్తారు. అంటే ఇంట్లో ఇంకో రకం ఏంటంటే వాళ్ళు హీరోలు కావాలనుకుంటారు. క్రైస్తవ మతం అడ్డం పెట్టుకొని మేము అంటే సోషల్ మీడియాలో ఫేమ్ కావాలని కోరుకుంటారు. అట్లాంటి వ్యక్తి ఈ ఖమ్మమోడీడు, దాని పేరు కూడా నేను ఇది ఇవ్వాలని లేదు. మీరు ఒకవేళ అంత చిత్తశుద్ధి ఉంటే మీ మతంలో ఇప్పుడు ఈయన వచ్చి చెప్తున్నారు కదా, జోసెఫ్ గారు వచ్చి చెప్తున్నారు కదా, మా విగ్రహాలు కూడా ధ్వంసం చేస్తా అంటే, అందులో ఒక విగ్రహధారణ ఉంటుంది, విగ్రహధారణ ఉండదు కదా, మా విగ్రహాలే ధ్వంసం చేస్తా అంటే మరి వీళ్ళు క్రిస్టియన్సే కదా. అంటే నువ్వు ఏం ప్రూవ్ చేయదలుచుకున్నావు, ఏం ప్రొవోక్ చేయదలుచుకున్నావు సొసైటీని?
ఇవాళ నీకు ఫాలోవర్స్ ఉండరా, ఫాలోవర్స్ లేరు, ఏం లేరు, కొన్ని కుక్కలు ఒర్రుతుంటాయి అవి. ఇవన్నీ ఇప్పుడు ఇంత నీకు క్రిస్టియానిటీ పైన ప్రేమ ఉందంటున్నావు కదా, అంత క్రిస్టియానిటీ పైన ప్రేమ ఉంటే మీ క్రిస్టియన్స్ని బలి పశువులు లెక్క చేసి దశమభాగం తినేటోళ్ళని ఎందుకు ఆపుతలేవు? ఒకటి. సెకండ్, ఇప్పుడు హరియాణ కళాభవన్ ఇట్లాంటి పబ్లిక్ ప్లేసెస్లో ఓపెన్గా టచ్గా ఉన్నారు కదా, అదే టచ్ అనగానే గుడ్డ కళ్ళు తెరుస్తుంది, టచ్ అనగానే కుంటోడు నడుస్తారు. గమ్మత్తు, టచ్ అంటే గర్భాశయం వస్తుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది, టచ్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. మరి ఏం చేస్తారు? ఇది కామెడీ లెక్క ఉన్నది. టచ్ అంటే ఇక ఏదన్నా అయితే ఉద్యోగం వస్తుంది అంట, రెజ్యూమ్ లేదు, చదువుకున్నారా లేదు, ఉద్యోగం వస్తుందంట. అంటే మీరు పేద క్రిస్టియన్లని ఎవరైతే క్రిస్టియానిటీని నమ్ముతారో వాళ్ళని కూడా మభ్యపరిచి డబ్బులు దోచే ఉపాయంతో టచ్ గన్లు ఉన్నారు. అంత టచ్ అన్ని పవర్స్ ఉంటే మరి వీళ్ళు చర్చిలలో ఉండాల్సిన పని లేదు. మంచిగా హ్యాపీగా పోయి గాంధీ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ ఎన్నో ఉన్నాయి, పోయి సేవ చేయండి. గర్భం వస్తుందా అండి టచ్ అనగానే? ఏమన్నా అర్థం ఉందా? నీటి బుడగలు పోతాయట, గర్భంలో నీటి బుడగలు పోతాయట. ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సిగ్గు అనిపించదా మీకు? యాజ్ ఎ క్రిస్టియన్గా మీకు సిగ్గు అనిపిస్తుందా? ఇవాళ ఒరిజినల్ క్రిస్టియన్స్ సిగ్గుపడుతున్నారు ఇవాళ, ఈ దొంగనా కొడుకుల వల్ల, ఈ దొంగ పాస్టర్ల వల్ల ఒరిజినల్ క్రిస్టియన్స్ సిగ్గుపడే పరిస్థితి ఉంది. ఇలా ఒరిజినల్ క్రిస్టియన్స్ టోటల్గా సిగ్గుపడుతున్నారు ఇవాళ. ఇవాళ వీరు కూడా సిగ్గుపడే పరిస్థితి. ఈయన వచ్చి కూడా చెప్తున్నాడు, ఇదేందన్నా నాకు అర్థమైతే లేదు, నేను అన్ని మతాలను విశ్వసిస్తారు, వాళ్ళ మతాన్ని విశ్వసిస్తారు, వేరే మతాలను గౌరవిస్తారు. మేము కూడా అంతే, మా మతాన్ని విశ్వసిస్తాం, వేరే మతాలను గౌరవిస్తాం. ఎప్పటి వరకు మా మతంపై దాడి జరగదో, మమ్మల్ని అడ్డగోలుగా మాట్లాడరో, మా దేవతల్ని అవమానపరిచే రీతిలో మాట్లాడటం మాత్రం తోలుదిస్తాం. అందులో ఆల్రెడీ 2-3 సంఘటనలు అయినాయి. సో ఆ పరిస్థితి రాకుండా ఇవాళ మీ క్రిస్టియానిటీ ఏముంది, మీ మతం జోలికి ఎవరు వస్తలేదు, మీ విశ్వాసాలను మీరు నమ్ముకోండి, మాకు హ్యాపీ. మీ విశ్వాసాలకు మేము గౌరవం ఇస్తాం, కానీ మా వరకు రానంత వరకే. సిగ్గుపడే పరిస్థితి ఇలా ఒరిజినల్ చర్చి ఫాదర్లు, పాస్టర్లు, ఈ ఎస్పెషల్లీ పాస్టర్లు వచ్చినాక ఎక్కువైంది ఈ యొక్క సంస్కృతి, వేరే మతాలను దూషించే సంస్కృతి. ముఖ్యంగా దొంగ పాస్టర్లు ఎక్కువైనారు. మరి అంత ఫైట్ చేసేటోడు, ఒరిజినల్ క్రిస్టియానిటీ నమ్మినోడు, ఒరిజినల్ క్రిస్టియానిటీకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఇలా చికోటి ప్రవీణ్ పాస్టర్లనే అంటుండే, పాస్టర్లనే అంటలేను, దొంగ బాబాలను కూడా అంటే నేను దొంగ బాబా కనబడితే మా మతం హిందూ మతం అడ్డు పెట్టుకొని వాడు అన్నారు వసూళ్ళు చేస్తుండు, ఇట్లా టచ్ లెక్కలు చేస్తుండే అంటే చెప్పండి, నేను పోయి తోలు తీస్తా. ఊకునే పరిస్థితి ఉండదు. ఇంతకు ముందు వరకు ఏమో సొంత మత ఇతర మత వారికి మాత్రం కించపరిచేవారు, కానీ ఇప్పుడు ఏకంగా వాళ్ళ మతాలు వాళ్ళకు కూడా 2 ఉన్నాయి కదా, ఒకటి ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్. క్యాథలిక్స్ మనోభావాలను కించపరుస్తారు. అంటే వీళ్ళు దేనికైనా పేరు రానికి ఎంత నీచానికైనా ఒడిగడతారు. సో నేనేమంటున్నా అంటే ఈ పద్ధతి మార్చుకోకపోతే రేపు కేసులు ఒకటే కాదు, జనాలలో తిరిగే పరిస్థితి కూడా ఉండదు. ఇవాళ వీరితోటి కలిసి నేను ఎందుకు కూర్చున్నా, వారు మంచి విశ్వాసంతో మా మతం నేను నమ్ముతాన్నా, కానీ మీ మతాన్ని గౌరవిస్తా, అట్లాంటి వాళ్ళు కావాలి. మన క్రిస్టియానిటీలో అట్లాంటి వాళ్ళు కావాలి. ఈ దొంగ పాస్టర్లు మోసం చేసి దశమ భాగం కూడా తప్పు కాదండి, అవసరం లేదు. ఎందుకు దేవుని పేరు మీద అలా బెదిరిస్తారు. దశమ భాగం అని చెప్పి మీరు దశమ భాగం సంపాదించిన దాంట్లో 10% ఇవ్వకపోతే మీకు దేవుడు ఇట్లా చెడు చేస్తాడు. ఏ దేవుడు అది చెడు చేస్తాడా? వాళ్ళ భక్తులు చేయడు కదా, ఏ దేవుడు చేయడు కదా అని చెప్పి సెంటిమెంట్ మీద కొట్టి చిన్న డైలీ 500,000 సంపాదించేటోళ్ళని కూడా ఈ కొన్ని చర్చిలల్లో దొంగ పాస్టర్లు బెదిరించి పైసలు వసూలు చేస్తారు. జోసెఫ్ గారు, మీకు ఇది అవమానంగా అనిపించట్లేదా? ఎందుకంటే ఒరిజినల్ క్రిస్టియన్గా ఉన్న మీరు ఇతర మతాల నుంచి దీంట్లోకి మారి పాస్టర్గా ఒక అవతారం ఎత్తి, అది ఒరిజినలా ఫేక్ అయినా సరే కానీ ఒక క్రిస్టియన్గా నేను సొసైటీలోకి వెళ్ళాలంటే బయట ఉన్నటువంటి మార్క్ అంతా కూడా మా మీద పడేటువంటి అవకాశం ఉంటుంది అనేది మీకు కొంచెం అవమానంగా అనిపించట్లేదా? ఇది ఇప్పుడు నేను అందరు పాస్టర్ అంటే కొందరు పాస్టర్లు చాలామంది ఉన్నారు, చాలా మంచి పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే, వాళ్ళు ఏదైనా పండుగలు వచ్చింది అనుకోండి, ఇప్పుడు రంజాన్ వచ్చింది, మొత్తం వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇంట్లో ఉంటారు, రంజాన్ వేడుకలు చేసుకుంటారు. అదే దివాళీ వచ్చింది అనుకోండి, వీళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళ ఇంట్లో ఉంటారు. అదే క్రిస్మస్ వచ్చింది అనుకోండి, వాళ్ళిద్దరు ఫ్యామిలీ వీళ్ళు ఇంట్లో ఉంటారు. అంటే ఒక జెండాలాగా ఉంటారు వాళ్ళు. మమ్మల్ని విడదీయొద్దు, మమ్మల్ని ముట్టుకోవద్దు అన్నట్టు. అంటే వాళ్ళకు వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏంటంటే వాళ్ళు ఇతర మతాలను దూషించుకోరు. అంటే మనం అందరం బాయ్ ఒక సోదరి భావంతో. ఒక చిన్న ఎగ్జాంపుల్, हिंदू मुस्लिम सिख ईसाई आपस में भाई, लेकिन बीच में आरा कौन कसाई, सिख వాళ్ళకు
వాళ్ళ కాలు మొక్కుతానండి. మీ ఎందుకంటే గమ్మత్తు ఇంకోటి నేను చెప్తా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, హిందువులు పెట్టే ప్రసాదం తినొద్దనేమన్నా మీ మత గ్రంథం చెప్పిందా? లేదు. తింటారు, మీరైతే తింటారు కదా, ప్రసాదం ఇస్తే తింటారు కదా. ఓకే, అలా విషం అయితే ఉండదు. విషం ఎందుకు ఉంటుంది? విషం వేసియండి, తింటాను. ఎందుకు తింటాను? నాకు పైవాడి మీద నమ్మకం ఉంటే నేను తింటాను. వీళ్ళు కొత్తగా హిందువులు పెట్టే ప్రసాదం తినొద్దు. హిందువులు అసలు హిందువులను శత్రువుగా చూస్తారు. ఇవాళ ఒక అడుగు ముందుకేసి ఈ ఖమ్మం గాడు ఉన్నాడుగా, ఖమ్మం వాడు పాస్టర్ గాడు, వాడు ఏం ఇప్పుడు ఎవడైతే అరెస్ట్ అయ్యాడో, నేను వాని పేరు దియా, నాకు నచ్చదు వాడు ఏం చెప్తాడు, ఒక ముస్లిం వస్తే మీరు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కలిసి హిందువులపై పోరాటం, మరి ఏమైనా యుద్ధం అవుతుందారా భయ్? హిందువుల పోరాటం ఎందుకు చేస్తావురా నువ్వు? హిందువులు ఏమన్నారా? నువ్వే మమ్మల్ని ఇప్పుడు మా దేవుళ్ళని మా మతాన్ని అంటే ఓడాను రియాక్ట్ అవుతాడు కదా కంపల్సరీ. అంటే నువ్వు మా మీద యుద్ధం చేస్తావా? అంత యుద్ధం చేసే పీకుడు మొగను అయితే మరి సిరియాలో కొంత వేల లక్షల మంది క్రిస్టియన్స్ని ఊచకోత కోసిరు, మరి ముస్లిమ్స్ దాని గురించి ఎందుకు మాట్లాడాను? వేల లక్షల మందిని, కోట్ల మందిని ఊచకోత కోసిరు, మరి దాని గురించి ఎందుకు మాట్లాడు? వాళ్ళతో చేయగలిపి మా మీద దాడికి అంటే ఎంత కుట్ర జరుగుతుంది? మేము గాలి చేసుకున్నామా? రా 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 చూద్దాం ఏం చేస్తావు. మేము తలుచుకుంటే ఇల్లు బయట అడుగు పెట్టలేవు నువ్వు, ఇంటి బయట అడుగు పెట్టలేవు నువ్వు. ఎంత తప్పండి అట్లా మాట్లాడితే. కలిసిమెలిసి పోదాము, ఈయనేమో ఏమంటున్నాడు, కలిసిమెలిసి పోదాము అని చెప్పి అంటున్నాడు. ఆడేమో మేము కలిసి హిందువులను ఎదుర్కొందామంట. ఏమి ఎదుర్కొన్నావు? ఎవడొచ్చిండు నీ మీదకి? ఆయన యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తారు. పోలీస్ రిపోర్ట్ వచ్చింది. ఒకవేళ హత్య అయింది అనుకో, మేము కూడా తీవ్రంగా ఖండిస్తాం. మతపరమైన హత్య జరిగితే డెఫినెట్గా నేను యాజ్ ఎ హిందూ నేను ఒప్పుకోను. మతంగా మాట్లాడు, కానీ హత్య చేసే అంత అవసరమే లేదు. క్లియర్ కట్ పోలీసు వాళ్ళు చెప్తారు, అది ఇట్స్ ప్యూర్లీ యాక్సిడెంట్ అని. సీసీ ఫుటేజ్ ఇచ్చారు. మాకు గవర్నమెంట్ పై నమ్మకం లేదు, కోర్టులపై నమ్మకం లేదు, హైకోర్టుపై నమ్మకం లేదంట, సుప్రీంకోర్టులో వేయాలట. ఏది వేసినా, ఏ కమిటీ వేసినా ఏది జరగాలని అది వచ్చింది. ఆ ప్రవీణ్ గారి మరణాన్ని వీళ్ళు రాజకీయం చేశారంటే ఎంత నీచాన్ని గొడగడుతారో చెప్పండి నాకు. ఒరిజినల్ క్రిస్టియన్స్కి ఈ ఫేక్ క్రిస్టియన్స్కి ఫేక్ క్రిస్టియన్స్ అంటారు. ఎలా గుర్తుపట్టవచ్చు పబ్లిక్ సొసైటీలో? ఫేక్ క్రిస్టియన్స్ అనేది ఉండదు, కానీ కొందరు క్రిస్టియన్స్ వాళ్ళు ఎట్లుంటారంటే అలవాటు పడ్డారు. ఇప్పుడు హిందువులను మతం మార్చడము, వాళ్ళలో ఏదైతే లాభాలు ఉందో ఆ లాభాల గురించి ఇప్పుడు వాళ్ళని ఒకటే ప్రశ్న ఇస్తున్నారు. ఇప్పుడు మీరు హిందూ లక్ష్మి, మీరు మారుతారు క్రిస్టియన్గా, మళ్ళీ లక్ష్మి ఎందుకు కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తారు? మీరు సూపర్ పేరు కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తారు? ఇప్పుడు ముస్లిం పాపం వాళ్ళు ఎట్లుంటారు, టోపీ పెట్టుకుంటారు, ముస్లిం అని తెలుస్తుంది. హిందూ బొట్టు పెట్టుకుంటాడు, వాని పేరు శివ, లక్ష్మణ్, ఏదో ఒకటి విజయ్, రాజేష్ అని ఉంటుంది. మళ్ళీ నువ్వు ఇక్కడ హిందూగా ఉండి, విజయ్ హిందూగా ఉండి సడన్ గా మారిపోతావు. ఓకే, నీ ఇష్టం, నీ వ్యక్తిగతం, నేను అడగను. నువ్వు మతం మారినప్పుడు నీ పేరు ఎందుకు విజయ్ ఉంటుంది? ఇప్పుడు అది హిందూ పేరు, ఎందుకు నీకు నచ్చు? హిందూ పేరు ఎందుకు పెట్టుకుంటావు? పేరు కూడా మార్చుకోవాలి, మార్చుకో. సేమ్ మీ మత పరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నీ వల్ల ఏమైతుంది? కన్ఫ్యూజ్ ఇందులో నేను నా దగ్గర ఇప్పుడు నా పేరు ఆరోగ్య స్వామి జోసఫ్ అండి. జోసఫ్ నేను చెప్తా వినండి. ఇందులో అంటే మీరు ఒరిజినల్ క్రిస్టియన్ కదా, వీళ్ళంతా క్రిస్టియన్ పేరు కట్టి మతం ముసుగులో ఉన్న లుచ్చగాండి. నేను చెప్తా, ఇందులో ఒక 100 మంది పాస్టర్ లిస్ట్ వచ్చింది నాకు, కోనసీమ అంబేద్కర్ జిల్లా నుంచి. అక్కడ పాస్టర్ వృత్తిలో ఉంటూ ఎస్సీ సర్టిఫికేట్ తీసుకొని బెనిఫిట్స్ అన్ని పొందుతారు. మరి మీకు సిగ్గు లేదా? మీ మతాన్ని మోసం చేస్తున్నావు కదా. ఇప్పుడు నేను చెప్తా నాది హిందూ మతం అని గొప్పగా చెప్తా, నువ్వు చెప్పలేవు కదా. సర్టిఫికేట్లు ఒకటి పెట్టుకుంటావు, బెనిఫిట్స్ నువ్వు గవర్నమెంట్ నుంచి అందాలి అంటే ఎక్కువ మటుకు హిందూ సొమ్మే, బెనిఫిట్స్ అందాలి. మళ్ళీ క్రిస్టియన్ ముసుగు ఎందుకు నీకు? క్రిస్టియన్ సో అండ్ సో పాస్టర్ ఎస్సీ, మాదిగా ఎస్సీ అని చెప్పి వాడు సర్టిఫికేట్ తీసుకొని రిజర్వేషన్ బెనిఫిట్స్ పొందుతుంటారు కదా. అందుకే వీళ్ళు పేరు మార్చుకోరు. ఒరిజినల్ క్రిస్టియన్ మీరు మారిర్రు, మీకు ఆ స్వేచ్ఛ ఉంది, భారత రాజ్యాంగం స్వేచ్ఛని ఇచ్చింది. ఆ స్వేచ్ఛ ప్రకారం మీరు పేర్లు మార్చుకుంటారా నాయన? మమ్మల్ని కామెంట్లో తిట్టనికన్నా మాకు అర్థం కావాలి కదా. నువ్వు హిందువా మరి క్రిస్టియన్? నన్ను అయితే దునియా మంది తిడుతుంది ఈ మధ్య. తిట్టుకోండి, కామెంట్లో తిడితే హిందూ పేరు ఆంజనేయులు అన్న కూడా తిడుతుండు. ఎందుకురా మరి? నీకు సిగ్గు లేదా? రేషం లేదా? ఏం పుట్టుబడరా నీది? మతం మారుడే తప్పు. తల్లి నమ్మినంత మతం మారితే పుట్టుబడి పుట్టి హిందువుల పుట్టుబడి పుట్టి సిగ్గు లేకుండా మతం మార్చుకొని, మతం మార్చుకుంటే మార్చుకొని నాశనంగా
నాశనమైన మళ్ళీ మా హిందువుల బెనిఫిట్స్ ఎందుకు పొందుతున్నావురా? నువ్వు రిజర్వేషన్లు ఎందుకురా? నీకు ఏమవసరం రిజర్వేషన్లు? ఉన్నదంటే ఎట్లాగే హిందువులో పుట్టి హిందువులను మోసం చేసినావు. మరి క్రిస్టియన్లో పోయినావు కదా, పీకనికి పోయినావు కదా, పోయినోనికి మరి సిగ్గు లేకుండా అక్కడన్నా స్వచ్ఛంగా ఉండరా? నువ్వు వాళ్ళని కూడా మోసం చేసినావు. అంటే నా కొడుకులు అటు కాదు ఇటు కాదు. కన్ఫ్యూజన్. రైట్. ఇప్పుడు మీరు ఒక మతానికి చెందిన వాళ్ళు, ప్రవీణ్ వారు ఒక మతానికి చెందిన వాళ్ళు. హిందూ మతం ఎప్పుడు కూడా మా దాంట్లోకి రాండి అంటూ కూడా ఆహ్వానించిన సందర్భాలు లేవు. కానీ మీ మతంలో, మీ క్రిస్టియానిటీలో మా దాంట్లోకి రండి, మా దాంట్లోకి రావండి, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు భారతదేశంలో? మేము రోమన్ క్యాథలిక్ అండి, మేము మత ప్రచారం చేసుకోము, పూజలు అంటే ఈ రోడ్డు మీద బైబిల్ పట్టుకొని తిరిగి అసలు ఎక్కడ కూడా ప్రచారం చేసే వ్యక్తులు కాదు మీరు. రోమన్ క్రిస్టియన్ ఒరిజినల్ ఇల్లు లోపలనే ఉంటాం, చర్చ్ లోపలనే ఉంటాం. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక చిన్న ఊరేగింపు ఎప్పుడో ఒకసారి, కానీ బయటికి వచ్చి మీరు మా దాంట్లోకి రండి చెప్పే అవసరం లేదు. మా చర్చిలకు స్వయంగా హిందువులే గుర్తుపెట్టుకున్న హిందువులే చాలా చర్చి లోపలికి వచ్చి ఏదైతే మొక్కుబడులు ఉందో తీర్చుకుంటారు. అయ్యా నేను కాలేజీలో ఉన్నప్పుడు సెయింట్ థామస్ జూనియర్ కాలేజ్ వైఎంసిఎల్ ఉండే, పక్కన శాంతి థియేటర్ పక్కన పెద్ద చర్చ్ ఉంటుంది. చర్చ్లో ప్రేయింగ్ టవర్ ఉంటుంది. ప్రేయింగ్ టవర్లో పోయి కూర్చుంటుంది మనశ్శాంతి అక్కడ. మంచి ఒక మంచి వైబ్ ఉంటుంది అక్కడ. అని నా కొడుకులు వచ్చి ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్కరికి క్రిస్టియన్ అంటే విరక్తి పుట్టే పరిస్థితిలో ఒరిజినల్ క్రిస్టియన్ మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? జోసఫ్ గారు ఇప్పుడు ఈయన వచ్చి నిలదీస్తున్నాడు, జోసఫ్ గారు వచ్చి నిలదీస్తున్నారు మీరు చేసేది తప్పు అని. ఎస్, హిందుత్వంలో ఎవరైనా తప్పు చేస్తే నాకు రైట్ ఉంటుంది నిలదీసేది. వాళ్ళ క్రిస్టియానిటీలో తప్పు చేస్తే ఆయనకు రైట్ ఉంటుంది. ఆయనను వచ్చి నిలదీస్తే ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్స్. ఆయనని బండబూతులు తిడుతుర్రు, కామెంట్లలో తిడుతుర్రు, అది చేస్తాం ఇది చేస్తాం. మీరేం భయపడద్దు, మీరు మా మతానికి గౌరవం ఇస్తారు, మీకు మా హిందువుల సపోర్ట్ అవుట్రేట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఒరిజినల్గా ఉన్నారు కాబట్టి. హిందువుల విగ్రహాలు ధ్వంసం చేయొద్దన్నారు, హిందువుల గుడి గురించి మాట్లాడొద్దన్నారు. అట్లాంటి క్రిస్టియన్స్ కావాలి. అవుట్రేట్గా మీకు సపోర్ట్ చేస్తామండి. మీకు అర్ధరాత్రి ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయండి, మా టీంని పంపిస్తా. ఇవాళ ఎట్లా పరిస్థితిని చూడు, క్రిస్టియన్ల శత్రువు. నిజం మాట్లాడినందుకు ఆయన ఏమంటుండు, వేరేళ్ళ మత గౌరవాలని దెబ్బతీయకుండా బాబు అని మంచి మాట చెప్తుండ్రు జోసఫ్ గారు. చెప్తుంటే వీళ్ళకి నొప్పి అవుతుంది. ఇవాళ మీరు ముందుండాలి, మీరు ముందుండి లీడ్ చేయాలి. ఒరిజినల్ క్రిస్టియన్స్ అందరూ జోసఫ్ గారికి సపోర్ట్ చేయండి. ఐక్యం కావాలి, యూనిటీ ఉండాలి, మీరు ముందుకు రావాలి. నకిలీ ఎవరు ఒరిజినల్ ఎవరు అని చెప్పాలి. ఇంకోటి మీ ఫోటో బొట్టు పెట్టి మీరు క్రిస్టియన్ కాదు హిందూ అనే ప్రచారం బొట్టు పెట్టుకొని రెడీ ఉండానా? బొట్టు పెడితే ఏమైతుంది? ఏమన్నా గౌరవం ఇస్తుండు. జై శ్రీరామ్ అంటే నాకు ఫోన్ చేసి, నాకు ఫోన్ చేయగానే ఫస్ట్ జై శ్రీరామ్ ప్రవీణ్ గారు అంటాడు. ఎందుకంటే నేను హిందూ కాబట్టి గౌరవిస్తున్నారు, గౌరవించాలి నేను. ఇప్పుడు మీ గుడి దగ్గరకు వచ్చానండి, ఇప్పుడు పంతులు గారు ఉన్నారు, ఇలా అంటే తప్పైపోతుందా? నమస్కారం పెడితే తప్పైపోతుందా? మీ తండ్రి ఉన్నారు, మీరు పక్కకు ఉన్నారు, అయ్యా అబ్బాయి ఉన్నారు అని చెప్పి నమస్కారం పెడితే తప్ప? ఏం తప్పలేదు. అట్లనే ప్రతి దేవుళ్ళు కూడా వాళ్ళకు మనం మర్యాద ఇవ్వాల్సిందే, ఎవరైనా కానీ. ఎందుకంటే ఈ దేవుడు చిన్న, ఈ దేవుడు పెద్ద కాదు. మన మనసు పెద్దగా ఉండాలి. మన మనసు పెద్దగా ఉంటే అన్ని పెద్దగా కనిపిస్తుంది. మన మనసు చిన్నగా ఉంటే అన్ని ఇవే బుద్ధం పెట్టి చూసేది. ఎందుకంటే మన మనసు పెద్దగా లేదు కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పే మాటలు మీ దృష్టిలో ఉన్నవా, లేదా మీ ఒరిజినల్ క్రిస్టియన్స్ మొత్తం సొసైటీలో ఈ రకంగానే ఉండాలి, ఇట్లా ఉండాలని అనుకుంటారా? ఇప్పుడు నా గురించి అడగండి, ఎవరి గురించి నాకు ఇప్పుడు వేరే వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉంటారు క్రిస్టియన్ సోదరులు, వాళ్ళు కూడా ఇట్లాంటి విషయాలలో ఖండిస్తారా? వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. అంటే వీళ్ళని ఖండిస్తారు, వీళ్ళు చేసే దాడులను ఖండిస్తారు కదా, హిందువుల పట్ల అనేదానికి ఖండిస్తారు కదా. ఇప్పుడు ఆలయాల అనొద్దు అని చెప్పి ఈవెన్ క్రిస్టియన్స్ కూడా నాకు తెలిసి చాలా మంది ఓన్లీ కొన్ని ఫాతు గ్యాంగ్లే నన్ను టార్గెట్ చేస్తారు. అంటే సడన్ గా ఈయన పేరు బయటకు వచ్చింది అంచువేద్దాం, లేదా ఏ అని చేయాలంటే భగవంతుడు ఒక్కడు అంచేయగలుగుతాడు, ఎవరు అంచేయలేరు. ఎందుకు ఇప్పుడు ఈ తరుణంలో మీకు బెదిరింపులు ఎవరు ఎందుకు చేస్తున్నారో ఏ విషయంలో చేస్తున్నారు? వాళ్ళు చీలర్ గ్యాంగ్ వాళ్ళు. ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా చాలా మంది సమర్థించిండ్రు. ఎందుకు సమర్థించిండ్రు? అవును, మనం ఆయన తప్పేం అడిగాడు, విగ్రహాన్ని పలగొడతా అంటే ఆయన బాధ అనిపించింది, కేసు పెట్టాడు. ఎందుకు కేసు పెట్టాడు? ఎందుకంటే ఇది ఇంకా ముందుకు వెళ్ళొద్దని చెప్పే. అవును, మీ మతానికి చెందినటువంటి గురువునే దేవుణ్ణే పగలగొడతా అన్నప్పుడు మీ సెంటిమెంట్స్ దెబ్బతిన్నట్టే కదా. మీరు కంప్లైంట్ ఇస్తే
మళ్ళీ అవతల వాళ్ళు వచ్చి మీ మీద ఆ దూషించి అంతా ఒకటే complaint batch. వెనక్కి తీసుకోవాలని కొన్ని చిల్లర బ్యాచ్లు అన్ని ఒకటే బ్యాచ్, వసూల్ రాజా బ్యాచ్లు ఇవన్నీ, అవి చూమంతర్ బ్యాచ్లు, టచ్ గన్ల బ్యాచ్లు ఇవన్నీ, టచ్ బ్యాచ్లు ఇవన్నీ. సరే ముందుకు వచ్చి మాట్లాడండి, ధైర్యం ఉందా? సరే నేను ఎందుకు చేసిన ధైర్యం ఉందా? ఓకే నేను చేసినాను, ఆయన చేసిన బాగుందా? ఆయన ఏదో దేవుని విగ్రహం పలగొడతాను బాగుందా మెచ్చుకుంటారా? ఆయన సార్ మెచ్చుకోండి. మళ్ళీ నువ్వు చేసిన బాగుంది, జోసెఫ్ చేసింది తప్ప అని చెప్పి సమాజం మీరు చెప్పండి, కమెంట్లో కాదు సమాజంలో వచ్చి చెప్పండి, స్వీకరిస్తాను, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది ఒక నిర్ణయము. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే సమాజంలో శత్రుత్వం పెరుగుతుంది. గమ్మత్తున్నది. మీరు ఒకటి అడుగుతాం మిమ్మల్ని, మీ లెక్క నేను కూడా కొంచెం ఇంటర్వ్యూ చేసుకుంటున్నా. ఇవాళ ఏసు మాలాన్ని ఇస్తున్నారు, అది కరెక్టా? ఇలా వినండి, ఏసు బతుకమ్మ అని ఆడిస్తున్నారు, అది కరెక్టా? యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే పనులు, కానీ మీ దాంట్లో లేదు ఇవన్నీ అసలు. ఏసు మాల, ఏసు బతుకమ్మ ఏంది ఇది? వీళ్ళు యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే మొన్న తెలంగాణలో బతుకమ్మ లెక్క వేసి చుట్టూ ఏసు నామంతో ఏసు బతుకమ్మ, ఏసు మాల మీరు సమర్థిస్తారా యాజ్ అ క్రిస్టియన్ గా? నెవర్. ఎందుకంటే యేసు ప్రభు ఓన్లీ గుడ్ ఇన్ చర్చ్, బయట ఇలాంటి చెయ్యొద్దు కూడా. వీళ్ళందరూ చిల్లర బ్యాచ్ అండి. వాళ్ళకు పని ఎట్లా వాళ్ళ యూట్యూబ్ వ్యూవర్స్ పెంచుకోవాలని చెప్పి భగవంతుని తిడితేనే వాళ్ళకు రేటింగ్స్ పెరుగుతాయి. చాలా ఉన్నారు, సారీ ఇట్లా భగవంతుని తిడితే వ్యూవర్షిప్ చాలా పెరుగుతుంది అనే బ్యాచ్ చాలా మంది ఉన్నారు. రెచ్చగొట్టి భగవంతుని తిప్పించే కొన్ని ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. వాళ్ళకు ఇదే పని. సార్ మనం పెట్టుకుంటారు స్కెచ్, సార్ ఇది మాట్లాడితే మీరు హైప్ అవుతారు. హైప్ చేసి ఆ అజయ్ బాబుని హైప్ చేయడానికి ట్రై చేసిండ్రు వాళ్ళు. అదే వాళ్ళ హైప్ అది బల్ అయ్యాడు ఆయన. మీ మతంలో ఉండి మీ మతం వాళ్ళే మీ మతాన్ని వ్యతిరేకించి మీ దేవుణ్ణి తిడితే మీ మతంలో ఏ రకమైనటువంటి శిక్షలు ఉంటాయి, చర్యలు ఉంటాయి? చర్యలు అంటే ఒకటే ఉంటుందండి, ఫర్గివ్నెస్, వదిలేయాలి, క్షమించాలి. ఆ భగవంతుడు నన్ను క్షమించారు. జోసఫ్ గారు హిందూ మతాన్ని నేను గౌరవిస్తాను, ఏ మతాన్నైనా గౌరవిస్తా అంటున్నా. మరి చికోటి ప్రవీణ్ గారు క్రిస్టియన్ మతాన్ని, ముస్లిం మతాన్ని గౌరవిస్తారు. 100%. ఈయన జై శ్రీరామ్ అంటున్నారు, చికోటి ప్రవీణ్ క్రాస్ లేడంటారు. అట్లా కాదు, ఒరిజినల్ క్రిస్టియన్ అంట నేను, నాకేం భయం లేదు. ఒరిజినల్ క్రిస్టియన్ నాకు ఇబ్బంది లేదు. నేను ఒకటే చెప్తా, ఎవరైతే వినండి, నేనేం చెప్తా అంటే ఎవరైతే హిందువులు కూడా వేరే మతాలకు గౌరవం ఇస్తారు. ఎవరైతే ఇప్పుడు నాకు ఒకడు వాడు సపోజ్ అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఉన్నాడు, నాకు ఇష్టం ఉండదు, నేను తిడతా వాడిని. ఎందుకు తిడతా? అడగోళ్ళు వ్యాఖ్యలు చేసారు మా పైన, చేసినప్పుడు నేను తిట్టినా. నేను అక్బరుద్దీన్ని తిడితే ముస్లిం కమ్యూనిటీని తిట్టినట్టు కాదు. నాకు ముస్లిం ఫ్రెండ్స్ రంజాన్ అప్పుడు నాకు తెచ్చి షీర్ కుర్మా ఇస్తారు. ఇవాళ కూడా నా దగ్గర నా ఫామ్ హౌస్లో ముస్లిం అలీబాయ్ అనే ఒక వ్యక్తి నా ఫామ్ హౌస్లో జంతువులని చూసుకుంటాడు. వాళ్ళకి నేను గౌరవం ఇస్తా. కానీ మీరే అఫెండ్ అవుతారు. నేను అక్బరుద్దీన్ ఎందుకు తిడతా? మాపై అనుచిత వ్యాఖ్యలు చేసిరు, మా దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిరు, మా దేవతల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేసిరు, మా సంతులను కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిరు. కాబట్టి వాడు మాకు హిందూ ద్రోహిగా మేము ప్రవీణ్ ముస్లింస్ ని గౌరవించి వాలేకుం సలాం అంటాడా? అరే కనిపిస్తా అంటాం, తప్పేముంది? ముస్లిం అయినా అరే అదో మంచి మాటనే కదా, చెడ్డ మాట కాదు కదా అన్నారు. ఒరిజినల్ వాళ్ళతో మేము ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడుతాం. నేను చెప్తున్నా కదా, వాళ్ళ ఇంటికెళ్ళి షీర్ కుర్మా తెచ్చిస్తాడు, మా ఇంట్లో భోజనం చేసిపోతారు. నాకు ఇప్పుడు మోయిన్ భాయ్ అని ఉన్నాడు, పెట్ షాప్ ఉంది, అమ్మూస్ పెట్ అని. మొన్న పిలిచినాడు, పోయినా. క్రికెటర్ కూడా వచ్చినాడు, నితీష్ రెడ్డి కూడా వచ్చినాడు. డెఫినెట్గా మాకు ఈడ మతం పైన విద్వేషాలు లేవండి. మతం ముసుగులో దొంగన కొడుకుల పైన విద్వేషం, మతం ముసుగులో ఎవడైతే మాట్లాడతాడో విద్వేషం. వాడిని తిడితే వీళ్ళు అఫెండ్ అవుతారు. ఇప్పుడు ఒక పాస్టర్ని తిడితే నేను ఆ పాస్టర్ ఏ పాస్టర్ని తిట్టినా అని వీళ్ళు ఆలోచించారు. చూమంతరంగా తిడతాం మనం. అరే మీ మతాన్ని మోసం చేస్తుర్రా, మీ క్రిస్టియన్లనే మోసం చేస్తుర్రా, పేద క్రిస్టియన్ ప్రజల్ని మోసం చేస్తుర్రు, ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి దశం భాగం తీసుకుంటారు. వాళ్ళని తిడితే క్రిస్టియానిటీని తిట్టినట్టు కాదు కదా. ఇప్పుడు మా ఎక్కడ మేము క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అదే అంటారు, నువ్వు చేసేది తప్పు కాదన్న కరెక్ట్. ఇప్పుడు జోసఫ్ గారు అంటారా? ఒక ముస్లిం ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన చేయటి ముఖానికి. ఎందుకంటే నా సంసారం గురించి అంటే నా సంసారంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చింది ఫ్యామిలీలో. ఆయన ఎట్లా అంటే నా భార్య కడుపులో తల కూడా పెట్టాడు. అంటే ఒక కాంప్రమైజ్ గురించి చిన్న చిన్న గొడవలు అయింది. అంటే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, నా
ఆయన చాలా క్లోజ్ అనమాట. క్లోజ్ అంటే ఆయన దేనికి ఇది కాదు, ఏ మతానికి ఆయన లొంగడు, ఏ మతానికైనా కీల్చపరచడు, అలాంటి వ్యక్తి ఖాన్ సాబ్ అని చెప్పి. పాపం ఆయన ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వచ్చినా ప్రసాదాలు తింటాడు, గుడ్లకు కూడా తీసుకుని పోతాడు. గుడ్లకు పోతాము, మస్జిద్లకు పోతాము, అలాగే మా చర్చికి కూడా వచ్చి ఆయన ఇది చేస్తాడు. అంటే చర్చ్ అంటే బయటికి నిలబడడం అలా ఉండదు. ప్రవీణ్ పగడాల విషయంలో కానీ మీరు ఇచ్చిన కంప్లైంట్ ఖమ్మం సంబంధించిన పాస్టర్ కానీ ఇంకా చాలామంది పాస్టర్లు కానీ ఈ విషయంలో ఒరిజినల్ క్రిస్టియన్గా యాజ్ ఎ జోసెఫ్గా మీరు ఏం చెప్తారు? అక్కడ యాక్చువల్లీ జరిగింది ఒక ఇన్సిడెంట్. ఫస్ట్ అది ఇన్సిడెంట్, ఎందుకంటే ఇంకా నిర్ధారణ రాలేదు. దాన్ని మనము నేనైనా కానీ ఎవరైనా కానీ అది ప్రవీణ్ పగడాల వెనుక ఒరిజినల్ క్రిస్టియన్స్ ఉన్నారా, నకిలీ క్రిస్టియన్స్ ఉన్నారా? సార్ అది కేవలం దేవుని తెలుసు. ప్రవీణ్ గారు మీరేం చెప్తారు? అది దేవుని తెలుసు. మీరేం చెప్తారు? ఆయన 1.5 month ముందే నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఆయన మెసేజ్ పెట్టడం జరిగింది ఫేస్బుక్లో. నాకు ప్రాణహాని ఉంది, ఒకతను ఇలా చావా తరాలో నా కండుగుడ్డు బీక్తా, నాలుక కోస్తా అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆయన పోస్ట్ కూడా పెట్టారు. పోస్ట్ కూడా పెట్టి ఎవరు స్పందించలేదండి. ఒక్కడు బయట రాలేదు, ఒక్క నా కొడుకు బయట రాలేదు. పెట్టిండు ఒక్కరు కూడా సరే దీన్ని ఖండిద్దాము లేకపోతే సపోర్ట్ చేద్దాము అనే మనిషి బయట రాలేదు. ఎలాగైతే ఆయన చనిపోయాడో, చనిపోయిన రోజు చాలామంది పాస్టర్లు వెళ్ళి అక్కడ ఆ ఫుటేజ్ స్క్రీన్ షాట్ కూడా చూపించారు. పాస్టర్ గారిని ఇలా నాలుగో కోస్తా కండుగుడ్డు బిక్తా అని చెప్పి చూపించడం జరిగింది. ఆయన చూపించిన తరంలో ఇతను ఈ అజయ్ పాస్టర్ కానివ్వండి, ఇంకా షఫీ, వాళ్ళిద్దరండి ఈ పాస్టర్లు అంతా జరిపేసి వీళ్ళు ఏం చేశారు, ఇది హిందువులే చేశారు, బీజేపీ చేపించింది, ఇలా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటే ఇది పిచ్చివాగుడైంది. సరే ఉండొచ్చు, రుజువు పెట్టండి, ప్రూవ్ చేయండి. వీళ్ళ దగ్గర అన్ని ఉందంట, కానీ ఫోన్లలో ఉంటారు. ఫోన్లో పెట్టుకొని సేమ్ ఇదే సబ్జెక్టు కేఏ పాల్ కూడా 2-3 సమావేశాల్లో చెప్తా ఉన్నారు. కేఏ పాల్ విషయాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా ఆయన మాట్లాడుతున్న విధానాన్ని? సార్ ఇప్పుడు ఒకప్పుడు ఆయన చాలా మహాన్ వ్యక్తి, కానీ ఇప్పుడు ఇండియాకి వచ్చి పవన్ పిచ్చి జోకర్ అయిపోయింది. మీరు ఇప్పుడు కేఏ పాల్ ఒరిజినల్ క్రిస్టియన్ కాదా? అరే అప్పుడే అన్నాడు నేను హిందూగా పుట్టినా, నేను హిందుత్వం ఉంది నా లోపల అన్నాడు, మళ్ళీ క్రిస్టియన్ అంటాడు, మళ్ళీ ఏదైనా ఇష్యూ కాగానే నేను హిందువులను తిడతా అంటాడు, మళ్ళీ ఇటు మాట్లాడతాడు. మెంటల్ బ్యాలెన్స్ లేదన్న ఆయనకి, మేజర్గా మెంటల్ బ్యాలెన్స్ లేక అట్లా మాట్లాడుతాడు. మెంటల్ బ్యాలెన్స్ ఉంటే ఆ నుంచి ఇడికి ఎందుకు వస్తాడు? ఆయన ఒక హిందూ పాటలో ఆయన వేసిన డాన్స్ మీరు చెప్తున్నా కదా, సూపర్. అసలు హిందువులు కూడా అలాంటి డాన్స్ వేసింది. నేను చూపిమంటే ఒక్క నిమిషం ఆయన డాన్స్ చూస్తే మీరు వేయలేరు, అలాంటి స్టెప్స్ వేసింది ఆయన. అంటే ఆయన చేస్తలేను అంటే ఆయనకు ఆ హిందూ క్రిస్టియన్ ముస్లిం అని లేదు, ఆయనని అట్లా ప్రెషర్ పెడుతుంటారు అనమాట. ఇది ఆ గవర్నమెంట్ మీద నువ్వుకే మనం పవన్ కళ్యాణ్ కేపాల్ని ఎంకల్ నుంచి లీడ్ చేసే వ్యక్తులు కూడా ఉన్నారా? లీడ్ కాదు, ఆయనని ఇంజెక్ట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈయననే శాంతి దూత కదా, ట్రంపులు అట్లాంటి పెద్ద సహనం కోల్పోయిన వినండి, సహనం కోల్పోయిన శాంతి దూత, సహనం కోల్పోయిన శాంతి దూత. ఎవరు? కేపాల్. చూపి హిందూ పండుగలోనా అది ఏం పాట? దేవుడి పాట. దేవుడి పాట అంటే వీళ్ళకు అలాంటి ఫోక్ సాంగ్. అంటే ఈయన చాలా జాలీ మనిషి, ఈయనకు హిందూ ముస్లిం క్రిస్టియన్ అంటే లేదు, కానీ ఈయన మీద ప్రెషర్ వేస్తున్నారు అనమాట. ఎవరు వేస్తుర్రు? ఏ పార్టీ వేస్తుర్రు? మరి ఆడ కూటమి మీద ఉన్న పార్టీ పైన కుట్రలు జరుగుతున్నాయా? కూటమిలో ఉన్న పార్టీ పైన కుట్రలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రవీణ్ పగడాల విషయంలో స్వయంగా వాళ్ళ భార్య వచ్చే దీన్ని రాజకీయం చేయకండి, దాని మీద దర్యాప్తు జరుగుతుంది అన్న. ఎందుకు మళ్ళీ క్రైస్తవ సంఘాలు దాన్ని హత్య రాజకీయం పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఎంత గొప్పది, భర్తను కోల్పోయిన వ్యక్తి ఎవరు చెప్పరు ఇక, కానీ ఆమె ఏమని చెప్పింది, మనకు పీస్ అండ్ హార్మనీ కావాలని చెప్పింది. అంటే శాంతియుతం కావాలి, ఇదంతా ఇక్కడనే మర్చిపోండి, క్షమించండి అని చెప్పింది. అయినా కానీ వీళ్ళు రాబంధులాగా అక్కడ వెళ్ళి ఆ శవం దగ్గర పోయి నాకు రిపోర్ట్ ఇలా కావాలి, ఇలా ఇస్తేనే నేను రిపోర్ట్ స్వీకరిస్తాను, లేకపోతే రాష్ట్రం అంతా తగలు పెడతాను. ఒక పిచ్చినా కొడుకు అయితే ఊచకూతల స్పెషలిస్ట్, బైబుల్ పక్కకు పెడతానంటే ఊచకూతలు. బైబుల్ ఎందుకు పడతారా మీరు? ఎన్ని ఊచకూతలు కోసిరా మరి అని. దయచేసి ఈ పోలీసులు కూడా ఇట్లాంటి వీడియోస్ అన్ని గమనించాలి. ఊచకోత కోస్తారని చెప్పి కూడా వాగడం జరిగింది.
మరి ఎవరు నూచగోస్తారు, మరి ఎన్ని మంది కోసిండో, మరి ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో, మరి ఈ పరంగా కూడా మరి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నది. క్రిస్టియన్ మతానికి చెందినటువంటి జోసఫ్, హిందూ మతానికి చెందినటువంటి చీకోటి ప్రవీణ్, ఇద్దరు అభిప్రాయాలు ఈరోజు ఓపెన్ టాక్గా మాట్లాడారు. ఇది ఈరోజు చిట్ చాట్. మరో చిట్ చాట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్.